హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్ విత్ షూట్స్. చికెన్ పచ్చనిపప్పు ఈ కాంబినేషన్లో కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మందంగా ఉండే పాత్రలో 200 ml ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోండి. ఆ తర్వాత 3 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 1 కేజీ చికెన్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం ఇలా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో 2 నిమిషాల తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. సో ఇలా మగ్గిన తర్వాత 2 నిమిషాలు ఆగి మూత ఓపెన్ చేసుకొని ఉడకబెట్టిన పచ్చనిపప్పు 1 కప్ని వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ పొడి మసాలాలో 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంచుకొని ఇలా పొడిలా చేసుకోండి. ఇలా వేసేసుకొని 2 నిమిషాలు ఆగిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. సో 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి అండ్ చికెన్ కూడా ఉడికిపోయిందనమాట. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో చికెన్ పచ్చనిపప్పు కూర అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా బాగుందనమాట టేస్ట్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.